ఇప్పుడు ఒక నాటక రంగాన్ని తీసుకుంటే మన ప్రదర్శన 10 మంది అది తిలకించాలన్నా మనం వాళ్ళని ఆకట్టుకోవాలన్నా సమిష్టి కృషి అవసరం. అంటే ప్రతి రంగంలో అవసరం, దీంట్లో చాలా ఎక్కువ. అంటే ఆ రిహార్సల్స్ కానీ దాదాపు స్క్రిప్ట్ వచ్చిన దగ్గర నుంచి సిట్టింగ్ రిహార్సల్, డివిజన్ ఆఫ్ వర్క్, డివిజన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, అలా కూర్చొని ఒక సిట్టింగ్లోనే ఒక 1 వీక్ పడుతుంది. తర్వాత స్టాండింగ్ రిహార్సల్స్, తర్వాత స్క్రిప్ట్ ఇంప్రూవైజేషన్, మనం ఏ కంటెంట్ జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలా అన్న దాని మీద చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ రిజల్ట్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఆ 1 అవర్ ఆ స్టేజ్ మీద ప్రదర్శించే ప్రదర్శన లాస్ట్ ఉన్న ప్రేక్షకుడికి కూడా అందాలి. ఇప్పుడు టీవీలో అయితే దగ్గర చూస్తాం, సినిమా అయితే స్క్రీన్ మీద చూస్తాం. కానీ ఈ క్యారెక్టరు ఎంతో దూరంలో ఉన్న క్యారెక్టరు ఆ లాస్ట్ ఉన్న ప్రేక్షకుడిని కూడా అలరించాలి. అంటే దానికి తగ్గ మాడ్యులేషను, దానికి తగ్గ మైక్ సెన్స్, దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా చాలా కష్టమైన ప్రక్రియ. కానీ రిజల్ట్ మాత్రం కృషి చేస్తే చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే మోటివేషను చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది రంగస్థలానికి సంబంధించి. టెలివిజన్కి సంబంధించి చెప్పండి. అంటే ఇప్పుడు టెలివిజన్కి వచ్చేసరికి ఏమవుద్దంటే అండి, ఈ ఫార్మాట్ అసలు పనికిరాదు. కానీ ఏంటంటే ఇక్కడ ఒక నటుడికి ఆల్రెడీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పే క్యారెక్టర్ని ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాడు. కానీ పెర్ఫామ్ వచ్చేసరికి ఆ బాడీ లాంగ్వేజ్ పనికిరాదు, ఆ మాడ్యులేషన్ పనికిరాదు. సో ఇక్కడ ఈ ప్రేక్షకులకి ఎలా ట్యూన్ అవుతాడో ఫస్ట్ కెమెరాకి ట్యూన్ అవ్వాలి. కెమెరాకి ఖచ్చితంగా ట్యూన్ అయి తీరాలి. ఇక్కడ ఏమవుద్దంటే అండి, ఇప్పుడు ఒక సీరియల్ తీసుకుంటే ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు ఆర్టిస్టు, ఒక థియేటర్ ఆర్టిస్టు, ఫస్ట్ కెమెరాకి ట్యూన్ అయిపోతాడు, చేయగలడు, తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీరియల్స్లో అతను చేసేటప్పుడు కెమెరాతో పాటు ఒక డైరెక్టర్కి ట్యూన్ అవ్వాలి. ఒక డైరెక్టర్కి ల్యాగ్ లేకుండా చాలా స్పీడ్గా చెప్పటం ఇష్టం, ఇంకో డైరెక్టర్కి దాన్నే చాలా స్లోగా చెప్పటం ఇష్టం. ఫస్ట్ ఆ ప్రొడక్షన్తో ట్యూన్ అవ్వాలన్నమాట. ట్యూన్ అయిన తర్వాత అక్కడ కెమెరాతో ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటాడు కాబట్టి డైరెక్టర్కి ట్యూన్ అవ్వాలి కంపల్సరీగా. అంటే ఎవరు ఏ విధంగా ఆ క్యారెక్టర్ని ఏ డైరెక్టర్ని అనలైజ్ చేసుకుంటాడో అది ఆర్టిస్ట్ డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండాలి. అదే మరి వెండితెర ఇన్ బిట్వీన్ అండి. దానికి ఒక వైట్ షాట్ తీసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా అవసరం. అక్కడ కొంత థియేటర్ ఎక్స్పీరియన్స్ కొంత పనికి వస్తుంది. ఎప్పుడైతే క్లోజర్ అవి పెట్టాడో బాడీ లాంగ్వేజ్ అంత చూపించకుండా సీరియల్లో కానీ సినిమాలో కానీ కళ్ళతో నటించాలి బాడీ కంటే కూడా. నేను తెలుసుకున్నదండి.